ఒక సింగిల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. 3 ఫ్యామిలీలు 4 ఫ్యామిలీలు ఎట్లా ఉంటారు అలా? మరి అదే ఇప్పుడు వీళ్ళు అసలు 5 రోజుల కింద ఇచ్చిర్రు అంటారు కదా, అసలు మీకు ఏమన్నా చెప్పిర్రా లేకపోతే ఏం చెప్పలేదు సార్, మాకు ఏం చెప్పలే. వాళ్ళు ఖాళీ వచ్చిర్రు, మార్క్ వేసిర్రు. మార్క్ వేసిన తర్వాత మీరు ఒక పట్ట ఇచ్చారు. అదే పట్టా ఇచ్చిండు. పట్టా ఇచ్చి మొత్తం ఖాళీ ఇవ్వమని అండు. ఇప్పుడు ఖాళీ చేయాలి మీరు. ఎప్పటికప్పుడు ఇమీడియట్లీ పట్ట ఇంగానే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు తాళం వేసుకుంటారు. వాళ్ళే తాళం వేసుకుని తాళం చేసి వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళే వేసుకుంటారు తాళం. అట్లా కదా ఇప్పుడు బొమ్మంటే పిల్లలతో వాళ్ళ స్కూల్ వాళ్ళు స్కూళ్ళు మళ్ళీ మనం ఏం చేసుకోవాలి సార్ చెప్పండి. ఇలాంటి మాకు గవర్నమెంట్ స్కూల్ ఉండేనా, మాకు ఫెసిలిటీ ఉండేనా, మాకు మొత్తం ఫెసిలిటీ ఉంది. మా పని ఇక్కడనే సార్. మాకు పని అవసరం ఏంటైనా చేసుకొని కానీ మా ఇల్లు ఇంత పెద్ద పెద్ద ఇల్లు పెట్టి ఆ చిన్న ఇల్లు ఇస్తే మేము ఎట్లా ఉండాలి చెప్పండి. కదా ఇప్పుడు మరి మీకు నలుగురు ఉన్నారు కదా, నలుగురికి ఇచ్చిర్రా లేకపోతే ఒక్కరికి ఇచ్చిర్రా? ఇచ్చారు సార్, డబల్ బెడ్రూమ్ ఒకటే ఇచ్చారు. ఒకటిలో 3 ఫ్యామిలీలు ఎట్లా ఉంటారు? ఒకటిలో మీరు ఎట్లా ఉంటారు మరి? ఇప్పుడు నలుగురు అంటే ఎట్లా ఉండాలి? చిన్న తమ్ముంది, నా నడుపు తమ్ముంది, అది నాది. మమ్మీ అంటే ఇక్కడ ఉంటుంది. మేము ఎట్లా చేసుకోవాలి? మరి అడిగి పోయిన తర్వాత మీరు అడ్జస్ట్మెంట్ ఎట్లా చేయాలి? వీళ్ళు మార్నింగ్ వచ్చి కూల్చడం స్టార్ట్ చేసి ఇలా పొద్దుగాల వచ్చి 10 గంటలకు వచ్చి స్టార్ట్ చేసారు. మాకు టైం వాళ్ళు మాకు ఏం ఫెసిలిటీ చేయలే మాకు. ఇప్పుడు మరి ఆడకి వెళ్ళిన తర్వాత ఎవరు మీకు అక్కడ బాధ్యులు? మరి ఇప్పుడు అక్కడ ఇల్లు ఇవ్వాలి, వాళ్ళు పట్ల ఇచ్చారు కదా. వాళ్ళ ఒక 2, 3, 5, 6 ఆఫీసులు వాళ్ళ కూర్చుర్రు. వాళ్ళు అంటారు ఈ ఫ్లాట్ ఖాళీ ఉంది, ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్ మీది. వాళ్ళు సైన్లు ఇట్లా చేయించుకుంటారు. అది 9 పిల్లలు ఉండని 10 పిల్లలు ఉండమ్మా. వాళ్ళ సౌలత్ కించి వాళ్ళు ఇస్తారు. మా సౌలత్ కి ఇస్తలేరు వాళ్ళు. उन लोगों की मर्जी से लोग दे रहे, हमारी मर्जी से नहीं दे रहे लोग. सुने, हमारे 3 रूमा है, हमारे भाइयाँ 3 भाइयाँ रहते हैं. कहाँ जाना बोलो? तीनों कैसा रहना? इतना बड़ा इतना बड़ा घर है. ఇప్పుడు సడన్ గా వెళ్ళమన్నా కూడా మీకు ఇబ్బందే కదా. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమని ఇప్పుడే ఖాళీ చేయమంటారు వాళ్ళు. ఇలా పడుతురు కదా అక్కడికి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 30 సంవత్సరాలు. మరి 30 సంవత్సరాల నుంచి లేదు ఇబ్బంది. ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇప్పుడు అప్పుడు ये क्या नाम, पहले राजशेखर रेड्डी 10 साल हुकूमत करे, कभी आवाम को तकलीफ नहीं दिए. कांग्रेस था जब भी हर चीज, राशन कार्ड नहीं थे, राशन कार्ड दिए. आरोग्य श्री भराए, सब करे, उन्होंने सब सहूलत दिया हमारे को. ये नदी में भी आए तो देखे, सब दिए. राजशेखर रेड्डी ऐसी तकलीफ नहीं दिए जो ये रेवंत रेड्डी बैठ के हमारे को ऐसी तकलीफ दे रहे. करंट बिल आएगा ना, करंट बिल, करंट है, नल है, सब है, पूरा उखाड़ दिया लोग. गवर्नमेंट से. हाँ, गवर्नमेंट से पूरा रेस्ट है, पूरा गवर्नमेंट से है. नल लाइट सब है हमारे को. यहाँ पे कोई तकलीफ नहीं हमको. ना पानी आता हमारे घर में, नदी आए तो जो ఇమ్మీడియట్లీ ఫస్ట్ మీటర్ ఇప్పేసారు. లైట్ కట్ చేసేసారు, మీటర్ ఇప్పుకొని వెళ్ళిపోయారు. ఏం కాలే, మేము చచ్చినా బతికినా వాళ్ళకి ఏం టెన్షన్ లేదు సార్. విన్నారా? వాళ్ళకి ఏం లేదు. మీరు అట్లా కాదు నా మా బతుకు ఏడా, మేము పుట్టిన మీద చిన్న ఉన్నాను నేను. మా పిల్లలు పెద్దగా అయ్యారు. మాకు 3 తమ్ముడు, అన్న తమ్ముడు. మా వయసు అంటే ఒక రూమ్లో మేము బతకలేము. మాకు ఇంత పెద్ద ఇల్లు, మీరు ఒక్క ఇల్లు బెడ్రూమ్ ఇస్తే మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఎలా పోవాలి? మేము ఎలా చదవాలి చెప్పండి. ఇప్పటిదాకా లేని ఇప్పుడు ఖాళీ చేయమనడం అనేది కరెక్టేనా? అంటే ఇప్పుడు ఇంత ముందు ఇప్పుడు అప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నడుస్తున్నాయి ఇవి. ఇప్పుడు అంటే డైరెక్ట్లా వచ్చిర్రు మీరు. మాకు టైం ఇవ్వలే, ఏం చెప్పలే. వచ్చి రాసి మేము ఎలా కొడతాం అంటే ఎవరి ఇల్లు అని, ఎవరి సొమ్ము అని ఎలా కొడతారు మీరు? మీ ఇల్లు కొట్టుకో. మాకు ఒక సంవత్సరం పెట్టాలి. ఇగో మీ ఇల్లు గోడ కొడుతురు మీరు, అయితే ఏదైనా చేసుకోరి, మనం ఇట్లా ఇస్తామంటే మేము ఏమన్నా చేస్తాం. మీరు డైరెక్ట్ వచ్చి మా ఇల్లు ఎలా కొడితే మేము ఎలా పోవాలి? కూల్చుతారు కదా. మరి అంటే వీళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడారు, తప్పు అది తప్పు. సడన్ గా ఎట్లా చేస్తారు మీరు? డబుల్ బెడ్రూమ్ అంటారు కదా, డబుల్ బెడ్రూమ్ మీకు చూపించారు అంటే ఒక్కరికి సరిపోదు అది. మేము 3, 4 అన్న తమ్ముళ్ళు, మా చెల్లెలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. ఏడా ఉండాలి? ఏడికి పోవాలి? ఏడా ఉండాలి మీరు చెప్పండి. ఇగో అంత అన్న తమ్ముడికి పెళ్ళిళ్ళు అయింది, మాకు పిల్లలు అయినారు. ఒక్క ఇల్లు మాకు, ఒక్క ఇల్లు ఆయనకు, ఒక్క ఇల్లు ఆయనకు. ఇట్లా మేము సంపాదించినా మేము పెట్టుకున్నాం. మా సొంతం ఇల్లు ఇది. మీరు ఒక్క ఇల్లు ఇస్తే ఇలా 3 ఒక్కసారి మేము వెళ్ళి 1 గంటకు ఒక తమ్ముడు రావాలి నా ఇంట్లో.
మరి అంతే కదా మరి. పెళ్ళి అయిన తర్వాత పెళ్ళం ఉన్నది కదా, 1 గంటలకు ఆడు వెళ్ళిపోవాలి, మేము రావాలి, ఆడు వెళ్ళిపోవాలి, అంతే కదా మరి అట్లనే ఉంది. ఇట్లా అవుతుందా? అట్లనే ఉంది ఈ మరి. విషయమా? ఇట్లా గరీబోల్ని ఇబ్బంది పెట్టుడు అనేది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది నువ్వు చెప్పండి. ఈ విషయమా మీది? అని మరి ఇప్పుడు మీకు మాకు కొట్టేదానికి మాకు కొట్టేది ఉంటే 1 సంవత్సరం ముందు ముందుగా రాసి, information ఇగో కదా. మీరు రాస్తారు కదా, ఇతర రాసి ఇగోరా బాబు మేము ఎలా కొడతాం, మీకు సంవత్సరం టైం ఇస్తాం, ఇట్లా ఇల్లు ఇస్తున్నాం, అప్పుడు ఎలా కొడతాం అంటే మేము ఏదో ఎక్కడైనా హెల్ప్ ఏదో చేసుకొని जमीन बदला बोलो जी पूरी फैमिली रहती वहाँ पे बना ले ఇప్పుడు మాకు ఎలా కొడుతురు కదా, మనం ఇంత మేము ఒక్కటే కలిసేటోళ్ళు ఏడా పోవాలి మేము. మరి అంతే కదా మరి మీ ఎవరికి ఎక్కడ ఇస్తారు? बस्ती वाले हम लोग पूरे मिलके रहते हैं हम लोग, हाँ छोटे से बड़े हुए इधर, अब जाके वहाँ पे गली को एक, वो मंजिल को एक, ये मंजिल को एक को एक पूछ लिया, सरकार नहीं है हम लोग అందరికి ఒక చాట్ ఇవ్వాలి, అందరికి ఒక చాట్ ఇవ్వాలి. ఒక స్టేట్ ఉంటే కూడా अलग अलग फ्लैट है, हम लोग इधर नीचे रहते. అట్లా కాదు, ప్రెస్ క్లబ్ ఉంది కదా, ఆ భూమి ఇచ్చాయి, మేము అందరం బతున్నాం, ఎవరు తావరు అప్పుడు बना लेते हम लोग. ఉంది కదా, ఎవరి కోసం అది? మీది గవర్నమెంట్ది కదా, అవును. సొంతం కాదు కదా ఆయనది. ఎందుకు ఇయ్యారు మళ్ళా మాకు, ఎందుకు ఇయ్యారు ఆ మాట చెప్పండి. దానికి రేవంత్ రెడ్డికి ట్యాక్స్ వస్తుంది రేస్ క్లబ్ నుంచి, రేస్ క్లబ్ నుంచి ట్యాక్స్ వస్తుంది రేవంత్ రెడ్డికి, అందుకోసం పెట్టుండు